పూర్ణిమ ప్రిన్స్లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. హాయ్ అండి. హలో హలో ఎలా ఉన్నారు? బాగున్నాను. నిన్న సాంగ్ రిలీజ్ లో అవును ఫ్యాన్స్ ని కలిశారు. అవును ఎలా ఉందా రెస్పాన్స్? నేను ఇలాంటి ఫ్యాన్స్ చూడలేదండి నిజంగా. అంటే ప్రతిసారి ఓకే చాలా ఉంటారు, ప్రతి ఒక్క యాక్టర్కి చాలా ఉన్నారు ఫ్యాన్స్, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరే. ఎందుకంటే రిలీజ్ అయ్యే ముందు, రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ చేస్తున్న టైంలో ఒక ఎనర్జీ లెవెల్ మెయింటైన్ చేశారు మొత్తం ఫుల్. అండ్ నేను చూడలేదు అసలు ఇలాంటి ఫ్యాన్స్. సో చాలా కొత్త ఎక్స్పీరియన్స్ నా కోసం కూడా. స్టేజ్ మీద మీరు కూడా నేను డాన్స్ వేశారు, ఒక మాస్ స్టెప్, ఇక్కడ కూడా మాస్ మాస్ ప్లస్ మాస్ లా కాంబినేషన్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. ఏంటి అంటే డ్రీమ్ పవన్ కళ్యాణ్ తో చేయాలి. అవును, అంటే ఈజ్ సచ్ అ బిగ్ స్టార్ అండ్ ఆయనతో స్క్రీన్ స్పేస్ ఉంటే కూడా ఐ థింక్ ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఎనీ యాక్టర్. అండ్ ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై డ్రీమ్. నేను చాలాసార్లు చెప్పాను కూడా. సో నేను చాలా ఎంజాయ్ చేశానండి ఆయనతో డాన్స్ చేయడం, లేకపోతే యాక్ట్ చేయడం. ఆల్మోస్ట్ 13 years మీరు తెలుగు సినీ పరిశ్రమలో ఊహలు గూసలు 2013లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటికి 13 years లో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేసే అవకాశం రాలేదా? మిస్ అయ్యారు ఎప్పుడైనా వచ్చి? రాలేదు, ఇప్పుడు వచ్చింది. అండ్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే కెరియర్ ముందే, ఇఫ్ ఇట్ వుడ్ హ్యావ్ కమ్ ఎర్లియర్ దెన్ వేర్ ఇస్ ద ఆర్క్ అండి. అంటే మీరు చేస్తారు యాక్టర్స్తో, ఆ తర్వాత ఏంటి? ఎందుకంటే తెలుగు సినిమా ఈజ్ కమర్షియల్ హెవీ సినిమా అండి. సో ఐ థింక్ ఫర్ ద లాంగ్ టర్మ్ ఇఫ్ యూ వాంట్ టు స్టే, ఐ థింక్ ఇట్ వాస్ బెటర్ ఇట్ హ్యాపెండ్ లేట్ ఇన్ మై లైఫ్. అంటే ఎందులో అవకాశం వచ్చిందని తెలియగానే ఫస్ట్ టైం ఎలా రియాక్ట్ అయ్యారు? ఏంటి మీ అంటే మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా? అవును, కానీ ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అయింది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం సెటిల్డ్గా ఉన్నాను లైఫ్లో. సో నాకు జస్ట్ కాల్ చేశారు అండ్ నాకు చెప్పారు ఈ ఫిల్మ్ ఉంది, స్క్రిప్ట్ ఏం లేదు, ఇప్పుడు నువ్వు రా సెట్కి, అండ్ నా దగ్గర టైం లేదు, నిద్ర లేదు, హరీష్ గారు చెప్పారు, నువ్వు నమ్మకం పెట్టిరా అండ్ నీకు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తాను, సాంగ్స్ ఇస్తాను, నువ్వు రా. సో నేను నమ్మకం పెట్టి ఓకే సార్ నేను వస్తాను. సెట్స్కి వెళ్ళాను, సెట్స్లో సీన్ ఇచ్చారు. అప్పుడు కూడా నాకు స్టోరీ తెలియదు. సో షూట్ మధ్యలో నాకు చెప్పారు మూవీ గురించి. అండ్ నాకు కూడా అర్థమైంది ఓకే చాలా కష్టం హరీష్ గారుకి కూడా, ఎందుకంటే సార్ చాలా తక్కువ డేట్స్ ఇచ్చారు, ఫినిష్ చేయాలి, ఆయనకి కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో ఐ అండర్స్టూడ్ ద ప్రెషర్ ఆన్ హిమ్. సో ఐ సరెండర్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా, అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఏంటంటే ఆయనతో కలిసి యాక్ట్ చేయాలని అనుకున్నప్పుడు, బిగ్ స్టార్తో యాక్ట్ చేసినప్పుడు ఏంటి మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అండ్ కెరియర్ స్టార్టింగ్ నుంచి చాలాసార్లు చెప్పాను కూడా ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్ అని. అండ్ ఫైనలీ ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. అండ్ నేను ఇందాక చెప్పాను దట్ 5-6 years ముందే ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ మోర్ ఎక్సైటెడ్, బికాజ్ నేను ఇప్పుడు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, కానీ ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం సెటిల్డ్గా ఉంది ఫీలింగ్. ఇట్స్ వెరీ హ్యాపీ ఫీలింగ్, బట్ ఇట్స్ వెరీ సెటిల్డ్. సో దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. బట్ ఎక్సైటెడ్గా ఉన్నాను. అంటే టెన్షన్ పడ్డారా? ఎక్సైట్మెంట్లో కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను. ఫస్ట్ డే సెట్స్లో కొంచెం నర్వస్ అయ్యాను, డైలాగ్స్ మర్చిపోయాను. అండ్ ఎందుకంటే ఆయన ఆరా చాలా పవర్ఫుల్గా ఉంటుంది, ఇది మాటల్లో చెప్పలేము. సో నేను నర్వస్ అయ్యాను, కానీ ఆ తర్వాత సెటిల్ అయ్యాను. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం ఏపీ. అంటే ఆయన వచ్చినప్పుడు సెట్ అంతా ఎలా ఉండేది? ఆ ఆరా ఎలా ఉండేది? పాజిటివ్ వైపు? ఆయన చాలా సింపుల్గా ఉంటారు, కానీ ఆబ్వియస్లీ ఆయన సెక్యూరిటీ డీటెయిల్ ఒకటి ఉంటుంది. అండ్ దే హ్యావ్ టు మేక్ షూర్ దట్ హీస్ కంఫర్టబుల్ అండ్ హీస్ సెక్యూర్. అండ్ ఐ థింక్ సెక్యూరిటీ కొంచెం పెరిగింది, బట్ హీస్ ద సేమ్ అండి. హీస్ నేను సార్ని కలిసాను ఫస్ట్ డే లీలా షూట్ చేస్తున్నప్పుడు కలిసాను సార్ని. బిఫోర్ హీ బికేమ్ ద డెప్యూటీ సీఎం, ఆఫ్టర్ హీ బికేమ్ డెప్యూటీ సీఎం నేను మళ్ళీ కలిసాను సెట్స్లో, బట్ హీ వాజ్ ద సేమ్. ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు మిమ్మల్ని? అంటే మాట్లాడేవారా? కన్వర్జేషన్ జరిగేదా? ఆయన కూడా కొంచెం ఇంట్రోవర్టెడ్గా ఉన్నారు, నేను కూడా ఇంట్రోవర్టెడ్గా ఉన్నాను. సో హరీష్ గారు హెల్ప్ చేశారు, అండ్ స్పోక్ అండ్ చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడారు. ఆయన బుక్స్ గురించి మాట్లాడారు ఆయనతో మాట్లాడి. సో దట్ ఈస్ ఆల్ దట్ వీ డిస్కస్డ్. తక్కువగా మాట్లాడాను, కానీ
ఇట్ వాస్ గుడ్ కాన్వర్సేషన్. ఇప్పటివరకు మీరు చాలా బ్లాక్ బస్టర్ సినిమాల్లో యాక్ట్ చేశారు, చాలా సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. అంటే ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ కానీ, అంటే కథ వినకుండానే క్యారెక్టరైజేషన్ వినకుండా ఒప్పుకున్నారు కదా, సో టోటల్గా విన్న తర్వాత మీకు అంతా బాగా అనిపించిందా ఈ క్యారెక్టర్ కానీ ఇదంతా? హరీష్ శంకర్ గారు డిజైన్ చేసిన విధానం మీకు నచ్చిందా? ఫస్ట్ ఏంటంటే నేను చాలా మంది ఫస్ట్ టైం డైరెక్టర్స్తో పనిచేశాను. సో అక్కడ కొంచెం నేను కూడా కొంచెం యువర్ రెస్పాన్సిబిలిటీ బికమ్స్ అ లిటిల్ మోర్. కానీ హరీష్ గారు గురించి అందరికీ తెలుసు, ఓకే మాస్ డైరెక్టర్, కమర్షియల్ డైరెక్టర్, ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకి మాస్ పల్స్ తెలుసు, ఇవన్నీ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటారు. సో అప్పుడే నాకు అర్థమైంది ఓకే ఐ మీన్ సేఫ్ హ్యాండ్స్ అని. అండ్ చాలా బాగా రాశారు నా సీన్స్ కూడా, ఒక కామిక్ రిలీఫ్ లాగా. అండ్ ఐ డోంట్ హ్యావ్ టు అప్లై టూ మచ్ ఆఫ్ మై బ్రెయిన్ అండి. ఇట్ వాస్ ఐ జస్ట్ సరెండర్ టు హిమ్. అంటే డిజైన్ చేసిన విధానంలో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది మీరు ఈ సినిమాలో? సీరియస్ అమ్మాయి, షీఈస్ గోయింగ్ త్రూ డిప్రెషన్ అండి ఈ సినిమాలో. అండ్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ హెల్ప్స్ మీ గెట్ అవుట్ ఆఫ్ డిప్రెషన్, చాలా హెల్ప్ చేస్తారు. ఓకే, అంటే ఆయన క్యారెక్టర్ మిమ్మల్ని మోటివేట్ చేసే విధంగా ఉంటుంది, ఆయన క్యారెక్టరైజేషన్ మిమ్మల్ని మోటివేట్ చేసే విధంగా ఉంటుందా? అవును డిప్రెషన్ అవును అవును ఒక సీన్ ఉంది, ఆయన చెప్తారు ఎందుకు ఇలాంటి నెగటివ్ థాట్స్ ఉండాలి, లివ్ యువర్ లైఫ్, బీ పాజిటివ్ ఇన్ లైఫ్. అండ్ చాలా మంది రిలేట్ చేస్తారు ఆయన కాన్వర్సేషన్తో. ఐ థింక్ సో దట్స్ అ గుడ్ థింగ్. అంటే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవడంతో పాటు ఈ సినిమా మీకు ఒక మంచి సక్సెస్ అందిస్తుందని కాన్ఫిడెంట్గా ఉన్నారా? వాట్స్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? తెలియదండి, నాకు ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేవు అసలు. అంటే నాకు తెలుసు ఓకే హరీష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒక రేంజ్లో ఉంటుంది. బట్ జనరల్గా నేను ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్ వెరీ గుడ్ టు హ్యావ్ ఇన్ లైఫ్. ఆబ్వియస్లీ యూ హోప్ దట్ ఇట్ వర్క్స్ ఫర్ ఎవ్రీబడి, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. అంటే కొంతమంది అంటే రైట్ క్వాలిటీ, గుడ్ క్వాలిటీ ఉన్న పీపుల్ చూస్తే మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి విషయాన్ని అడాప్ట్ చేసుకుంటాం కదా. ఈ షూటింగ్ టైంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర మీరు అబ్జర్వ్ చేసిన బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కానీ, ఆయన దగ్గర మీరు అడాప్ట్ చేసుకున్న ఒక మంచి న్యూ థింగ్ కానీ? ఐ థింక్ ఆయన చాలా హంబల్ అండి. ఆయనకి తెలుసు ఓకే సరే ఒక స్టార్ ఉన్నాను, యాక్టర్ ఉన్నాను, ఒక పొలిటీషియన్ అయ్యాను, కానీ ఈజ్ ద సేమ్ హ్యూమన్ బీయింగ్. ఈజ్ వెరీ హంబుల్. అండ్ జనాల కోసం ప్రాణం కూడా ఇస్తారు. దట్స్ హౌ హీ ఈజ్. ఈజ్ వెరీ సింపుల్ అండ్ దర్ ఇస్ నో ఆరోగెన్స్ ఇన్ హిమ్. దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ హిమ్. ఓకే, ఏంటంటే కెరీర్లో అంటే చాలా చూజీగా వెళ్తున్నారా? అంటే సినిమాలు చాలా ఉండాలండి, ఎందుకు ప్రతి ఒక్క ఫిల్మ్ చేయాలి అంటే ఆడియన్స్కి కూడా బోర్ కొడుతుంది. సో అందుకే నేను కొంచెం సెలెక్టివ్గా అయ్యాను. అండ్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పుడు. వేరే వేరే ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నాను, వేరే వేరే లాంగ్వేజెస్లో పనిచేస్తున్నాను, వేరే వేరే క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఐ థింక్ ఇట్స్ మోస్ట్ ఎక్సైటింగ్ టైమ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. అంటే కెరీర్లో అన్ని రకాల క్యారెక్టరైజేషన్ చేశారు మీరు. అదేది మన తొలి ప్రేమ, నెక్స్ట్ ఊహలు గుసగుసలాడే, నెక్స్ట్ సుప్రీంలో కానీ, అంటే సుప్రీంలో కానీ, నెక్స్ట్ పండగ, ప్రతిరోజు పండగ. సో ఆ సినిమాలో క్యారెక్టరైజేషన్ చాలా హైపర్గా ఉండేది. సో అలాంటి క్యారెక్టరైజేషన్స్ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? రావాలి కదా ఇలాంటి క్యారెక్టరైజేషన్స్. నేను రైటర్ కాదు కదా. నిజంగా అసలు చాలా ఎంజాయ్ చేసేవారు అలాంటి క్యారెక్టరైజేషన్. అవును, అంటే నాకు వస్తే నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. కానీ ఇప్పుడు కొంచెం ఐ గెట్ మోర్ సీరియస్ రోల్స్ అండి. అండ్ మోర్ యాక్టింగ్ ఓరియంటెడ్ మోర్ దెన్ కామెడీ. ఐ ఫీల్ లైక్ మోర్ ఇంటెన్స్ క్యారెక్టర్స్ నేను చేస్తున్నాను, అది కూడా నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, ఏంటంటే తెలుసు కదా అనే సినిమా మీ పర్ఫార్మెన్స్కి కానీ, సినిమాకి కానీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చింది. దాన్ని అంటే అది అనుకున్నంతగా రీచ్ అవ్వకపోయినా మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి ఆ సినిమా? నేను షూటింగ్ ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేశానండి. అండ్ నాకు క్యారెక్టర్ కూడా నచ్చింది. అండ్ ఐ బిలీవ్డ్ ఇన్ ద స్క్రిప్ట్. సో ఐ ఎంజాయ్ ద యాక్టింగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఫ్లాప్ అయినా హిట్ అయినా అది నా చేతిలో కాదు. వీ ఆల్వేస్ లర్న్ ఆర్ లెసన్స్ ఫ్రమ్ ఆర్ ఫిల్మ్స్ అండ్ మూవ్ ఆన్. కానీ నాకు అస్సలు రిగ్రెట్ లేదు. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ షూటింగ్ ఫర్. మీ ఫస్ట్ సినిమా నుంచి 13 years కెరీర్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఐ ఫీల్ ప్రివిలేజ్డ్. ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలా ప్రేమ చూపించారు, చాలా ఇస్తున్నారు ఎప్పుడు కూడా. అండ్ బిగినింగ్ నుంచి ఇస్తూనే ఉంటారు. సో ఐ ఫీల్ అ లాట్ ఆఫ్ లవ్ ఫర్ దెమ్. అండ్ నా ఇల్లు కూడా ఇక్కడే ఉంది హైదరాబాద్లో. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఈజ్ హోమ్. అండ్ ఇప్పుడు నేను నార్త్లో పనిచేస్తున్నాను, కానీ ఐ ఫీల్ లైక్ మై హార్ట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ హైదరాబాద్ విత్ ద తెలుగు ఆడియన్స్. It's because of them that I'm an actor. It's because of them that I'm a star. So
యా ఆల్ మై లవ్ టు దమ్. ఏంటంటే ఎలాంటి క్యారెక్టర్స్ ఇంకా చేయాలని మీకు అంటే ఉంది అంటే అంటే ఇప్పుడు ఒక హీరోయిన్ క్యారెక్టరేషన్ కొన్ని సినిమాల్లో స్ట్రాంగ్గా ఉంటాయి, కొన్ని సినిమాల్లో జస్ట్ ఫర్ సాంగ్స్ అన్నట్టుగా ఉంటాయి. సో మీరు ఎలాంటి క్యారెక్టరేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే as of అన్నీ now? చేయాలి. నాకు కమర్షియల్ సినిమాలు కూడా చాలా ఇష్టం అండి. సో కమర్షియల్ చేయాలి, ఆ తర్వాత కాంటెంట్ డ్రివెన్ కూడా చేయాలి, మైథలాజికల్ క్యారెక్టర్ ఒక ప్లే చేయాలి, అది నా కోరిక. ఆ తర్వాత యాక్షన్ క్యారెక్టర్ కూడా ఒకటి చేయాలి. అంటే మీరు చూసిగా వెళ్ళటానికి రీజన్ అంటే మీరు ఈ మధ్య ఎక్కువ స్పిరిచువల్గా కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివన్నీ ఒక అంటే ఒక దాన్ని ఏమంటారు మన డెస్టినీ ఇవన్నీ మీరు ఎక్కువ బాగా నమ్ముతున్నారు. అవును, ఇదంతా అవును. మన ఒక జర్నీ, ఆ ప్రాసెస్లో మనం వెళ్తున్నాము, మనకి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది, ఇలాంటివన్నీ ఎక్కువ. ఐ థింక్ మీరు మెచ్యూర్ అవుతారు విత్ టైం. ఆల్సో ఆడియన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీతో ఆఫ్టర్ అ సర్టన్ పాయింట్. సో అది కూడా మైండ్లో పెట్టుకుని డిసిజన్స్ తీసుకుంటాను. అండ్ ఎక్సెప్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ డెంట్ ఈవెన్ హియర్ ద స్క్రిప్ట్ అండ్ ఐ సైన్డ్ ఇట్. అండ్ ఐ వాంట్ టు ఎంజాయ్ వాట్ ఐమ్ డూయింగ్ అండి. ఎంజాయ్ చేయడం లేకపోతే ఐ డోంట్ డూ దిస్ ఫర్ మనీ, ఐ డోంట్ డూ దిస్ ఫర్ ఫేమ్ అండి. అఫ్ కోర్స్ ఐ గెట్ ఇట్, బట్ దట్స్ నాట్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్. నాకు క్రాఫ్ట్ చాలా ఇష్టం కాబట్టి ఐ వాంట్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అందుకే ఐ హ్యావ్ బికమ్ వెరీ సెలెక్టివ్. బట్ స్టిల్ నేను బిజీగానే ఉన్నాను. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఓ ఐమ్ వెయిటింగ్ ఫర్ 6 months ఫర్ సంథింగ్. జస్ట్ ఇండస్ట్రీస్లో వెళ్ళాను కాబట్టి మేబీ మీరు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు యూనో సెలెక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు ఉన్నాను కానీ పని కూడా చేస్తూనే ఉన్నాను. ఓకే, అవును. ఓకే. అంటే అంటే స్పిరిచువల్గా మారడానికి రీజన్ ఏంటి? అంటే మొదటి నుంచి అలాగే ఉండేవారు? ఎప్పుడో నుంచి నేను స్పిరిచువలే అండి. అంటే జస్ట్ మాట్లాడడం ఇప్పుడే స్టార్ట్ చేసేసాను కానీ ఐ బీన్ స్పిరిచువల్ సిన్స్ ద బిగినింగ్. ఓకే. రీసెంట్గా శ్రీలీల దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నట్టున్నారు. ఏంటి? యాక్చువల్లీ ఆ రోజు నాకు చాలా ఫీవర్ వచ్చింది అండ్ చాలా కష్టపడ్డాను. అండ్ ఇఫ్ యూ సీ మై ఫేస్ యూ విల్ నాట్ ఫిగర్ అవుట్ దట్ ఐమ్ సఫరింగ్. సో అప్పుడు ఐ వాజ్ చెకింగ్ ద లిస్ట్ డాక్టర్ ఇచ్చారు. సో నేను లీలా అడిగింది ఏమైందని. సో ఐ సెడ్ ఐ హ్యావ్ హై ఫీవర్ అండ్ ఆల్. షీ టుక్ ద లిస్ట్ అండ్ షీ సెడ్ ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, జస్ట్ ఇది తీసుకుంటే మీ హెల్త్ బాగుంటుంది. అండ్ ఐ సెడ్ ఓకే, ఐ డోంట్ వాంట్ టేక్ సో మెనీ టాబ్లెట్స్. అండ్ ఐ టుక్ హర్ సజెషన్ అండ్ ఇట్ రియల్లీ హెల్ప్డ్. అండ్ నౌ ఐమ్ ఫైన్. ఉస్తాద్ భగత్ సింగ్ మీ కెరీర్లో ఎలాంటి సినిమాగా ఉండబోతుంది? చాలా స్పెషల్ అండి. ఫస్ట్ బికాజ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత ఉగాది డేట్లో రిలీజ్ అవుతుంది. సో 19th Marchకి డబుల్ పండుగ అది ఫ్యాన్స్ కోసం. సో ఐ థింక్ అండ్ డాన్స్ కూడా చేశాను సార్తో. సో వెరీ ఎక్సైటెడ్. ఓకే అండి, ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఉస్తాద్ భగత్ సింగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని Thank you. మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతూ కూడా బ్లాక్ బస్టర్తో పవన్ కళ్యాణ్ సినిమా మీరు మీ కాంబినేషన్ Thank you. సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ.